జగన్ పార్టీలో చేరాక ఇప్పుడే పానకంలోంచి తీసిన గులాబ్ జామ్ మాదిరి సమ్మగా తీయగా ఉందంటున్నాడు తమ్మినేని. ఇక టీడీపీలో ఈయనకు అనుకున్నది జరగలేదంట, ఏదో అవుతుందని ఇంకేదో జాగ్రత్త పడ్డాట. ఈ కిటకితలేందో చూద్దాం రండి. తమ్మినేనే కొత్త కండువా వేసుకున్నాక కొండని ఎత్తినంత ఖుషీగా ఉందా? ఈ సందర్భంగా నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. నేను జెండా మారిందిగా, పర్వాలేదులే, ఓ 3 మనవి చెయ్యి. నేను సోనియా గాంధీ గారు కూడా మనవి చేస్తున్నాను. ఏమని? ఆమెను కూడా జగన్ పార్టీలో చేరమనే, లేక ఇంకేదైనానా? మీ కుమారుడికి ప్రధానమంత్రి చేయాలని కదమ్మా నువ్వు తపన పడాల్సింది. అవునా? మరి దేనికోసం తపన పడాలి ఏంది? రాహుల్ గాంధీకి ముందు పెళ్లి చేయండి అమ్మా, ముందు పెళ్లి చేయండి. భోజనాలు చేసి వస్తావా ఏంది? ఆమె కంటే నువ్వే ఎక్కువ తొందరపడుతున్నావు, లేక కొంపదీసి పిల్లని చూసావా ఏంది? మరీ మొహమాట పెడుతున్నావా? మీరేవాళ్ళు అది వదిలేసి ఇది పడ్డారు. నువ్వు అది వదిలేసి ఇది పట్టుకోలా? ఇది అంతే. మీ డ్రీమ్స్ కలలు నెరవేరే పరిస్థితి లేదు. ఇండియాలో కూర్చొని ఒబామాకి తెలుగులో సలహా ఇచ్చినట్టుంది నీ వ్యవహారము. అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. నీకు జగన్ పార్టీ సిద్ధాంతం తెలీదా ఏంది రాజా? పాత పార్టీ సిద్ధాంతాన్ని తెగ చదువుతున్నావా? ఆత్మ గౌరవ నినాదంతో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిపి బాబు కూడా ఇప్పుడు అదే గౌరవ యాత్ర చేస్తున్నాడులే, నీకే ఓపిక లేక మారేమంటున్నారు. ఈవేళ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ముందు నీకు తెలుసా? రాష్ట్రంలో బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం. మరి నువ్వు బలంగా తయారు కాకపోయావా? దిట్టంగా ఉంటే చాలుగా. కేంద్రంలో బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉండటం. ప్రధాని బలహీనంగానే ఉన్నా హెల్దీగానే ఉన్నట్ట. ఈనాడు మనం చూసాం, రాష్ట్రం రావణ కాష్టంగా రగులుతోంది. అవునా? నువ్వు ట్యాంకర్ తీసుకొని నీళ్లు చల్లకపోయావా? దీనికి బాధ్యులు ఎవరు? మెదడు లేని రాజకీయ నాయకులు. కాదంటావా? ₹1 ఇస్తే నిరూపిస్తా. కేంద్ర ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అబ్బో, కొత్తగా వచ్చిన కోడికి పొగరెక్కువ అన్నట్టు నువ్వు టీడీపీలో ఉండగానే బాబు లేఖ ఇచ్చాడు. నువ్వు రాకముందే ఈజీఎం ఇన్లాండ్ లెటర్లో ప్రింట్ కొట్టించింది. మరీ కహానీలు చెప్పమాకు స్వామి. ఈనాడు చాలా స్పష్టంగా అడుగుతున్నాను నేను. అడగడంలో ఇదో వెరైటీనా? బాగా అడిగావుగానే ఇంక బీరా. ఎవరు కామ్గా పని చేసుకుంటూ పోయినా నేను మాత్రం వైలెంట్గా యాక్టింగ్ చేస్తానంటున్నాడు రామ్ చరణ్. ఉద్యమాల పుణ్యవాణ్య సిరు ఢిల్లీలోనే ఉంటే మనోడు తుఫాను సునామీ అంటా ముసురువాన్ చూపిస్తున్నాడు. ఈ తుఫాన్ తాకిడేందో చూద్దాం రండి. రామ్ చరణ్, నీ లెక్క ఏందో చూపించో. చాలా మంది నన్ను అడిగారు, ఏమని? గడ్డం ఏంది వెరైటీగా పెంచావని? ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు, చరణ్ నువ్వు ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు? ప్రియాంక చోప్రాతో ముద్దులాడ్డానికి అని చెప్పావా ఏంది? తెలుగులో ఇంత మంచి మార్కెట్ ఉంది, మంచి సినిమాలు చేస్తున్నావు. మంచి మార్కెట్టా? ఎక్కడుందే? మగధీర తర్వాత ఒక్కసారి ఇటు చూపించో, అన్నీ పుసుకు పుసుకేగా. బాంబేకి వెళ్ళాల్సిన అవసరం ఏంటని సరదాగా బీచ్ చూసి అనిల్ అంబానీని గెలిచినట్లుంటుందని చెప్పకపోయావా? నేను ఎప్పుడు నా లైఫ్లో అవసరాలకి నేను ఎప్పుడు ఏం పని చేయలేదండి. కడుపు నిండితే ఆకలి ఎందుకు తెలుస్తుంది చెప్పు. ఇది అంతే. నిజంగా ఒక కథ నమ్ముకొని, ఒక డైరెక్టర్ని నమ్ముకొని, మీ అందరూ మా వెనకాల ఉన్నారని ఒక భరోసాతో. ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారులే, 10 ఇంట్లో ఒక్కటైనా హిట్ దొరకపోద్దా అనేది అదో తుత్తే. ఇలాంటి సినిమాలు మేము చేసే వెనకాల ఇక వేరే అభిప్రాయం లేదు. డబ్బులు అస్సలు తీసుకోవా? ఇదంతా పైకి చెప్పడానికి బాగానే ఉంటది కానీ వేసుకో. దీనికంటే ఎక్కువ సంపాదించాలి, దీనికంటే పెద్ద స్టార్ అయిపోవాలి ఇండియా అనే ఆశ కూడా అస్సలు లేదు. నువ్వు అవ్వాలనుకుంటే అవ్వడానికే అదేమైనా తెలుగు ఇండస్ట్రీనా ఏంది? అక్కడ లేరే లెక్క ఉంటుంది సామి. నాన్నగారు మాకు ఇచ్చింది, బాబాయ్ మాకు నేర్పించింది. తండ్రి హీరో అయితే కొడుకు విలన్ అవుతాడా చెప్పు? పాలిటిక్స్ మాదిరి ఇదే వారసత్వ మాఫియా. ఇదో వ్యవహారం కానీ నువ్వు కానీ కొంచెం ధైర్యం చేసి ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వికటించగానే మళ్ళీ పీచే మూడ్, అంతేగా? నచ్చకపోతే చెప్పండి, పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఆరెంజ్ జ్యూస్ తీశారుగా, ఇందులో మొహమాటమే ఉండదులే. సినిమాలో విషయం లేకపోతే బాక్సులు వెనక్కే. సెప్టెంబర్ 6 ఈ సినిమా వస్తుంది. వస్తుందా లేక ఎవడు మాదిరి వెనక్కిపోద్దా చూస్తాంలే కానీ పోయిరా. ముమైత్ ఖాన్ చీర కట్టుకుంటే ఎట్టుంటది? అంతకంటే వెరైటీ ఫిగర్ని మీకు పరిచయం చేస్తా. ఆమె పేరే మహీగిల్.
తుఫాన్లో కూడా ఏదో చిరుజల్లు లాంటి క్యారెక్టర్ చేసిందంట. ఈవిడ గారి నిండు అవతారం చూశాక తుఫాన్లో ఈ ముసురేందో చూద్దాం రండి. మహీగిల్లో వర్మ పుణ్యాన మాకు ఏదో అలా తెలిసావు. నువ్వు కూడా బట్టలంటే మహా చిరాకు పడతావని రాము చెప్పాడు, చూపించాడు కూడా. నిజమేనా? హాయ్ దాదా, నాకు వర్మగారి దగ్గర పనిచేస్తే 100 సినిమాలకు పనిచేసినంత అనుభవం వచ్చేసింది. ఏంది నువ్వు పొగడుతున్నావా తిడుతున్నావా? బుద్ధున్నోడెప్పుడు వర్మతో రెండోసారి చేయడం నాకు తెలుసులే. నో దాదా, అతని టాలెంట్ అమోఘం. హీరోయిన్ ని ఎంత బాగా చూపిస్తాడు. ఆయన వల్లే నాకు ఇంత పేరొచ్చింది. అవును, ఆయన ఒకప్పుడు హీరోలతో పాటు హీరోయిన్లను కూడా బాగా చూపించేవాడు. ఈ మధ్య హీరోయిన్ల బూతు బాగోతం తప్ప ఏరేదేమి చూపించడం లేదులే. నాటి లవ్ స్టోరీలో 4-5 కెమెరాలతో ఒకేసారి షూట్ చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం. కెమెరా ఎక్కడ పెడితే అక్కడ పెట్టడంలో కూడా ఆయనకే సాధ్యం. మొత్తానికి వర్మకి ఫ్లాట్ అయ్యానంటావు. ఖచ్చితంగా వర్మతో మరో సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్స్ తో ఆయన చాలా గౌరవంగా ఉంటాడు. ఇది కూడా ఉందా? ఆయన గౌరవం గురించే అంత్రామాలే, ఊర్మిళ, నిషా కొట్టారి మా బాగా చెప్పారు తల్లి. వాళ్ళేం చెప్పారో కానీ నాకు మాత్రం తెగ నచ్చేశాడు. వర్మ నిజంగా చాలా క్రియేటివ్ పర్సన్. అతను కలిస్తే మరో ఛాన్స్ అడుగుతాను. ఆయనే హిట్స్ లేక రాజమౌళి ఈగలు కొట్టుకుంటున్నాడు, ఇంక నువ్వేం అడుగుతావో? క్రైమ్ స్టోరీస్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా బాగానే వాడుకుంటాడు. కాకపోతే ఆయన తీసిన సినిమాలు చూడాలంటేనే జనాలు భయపడుతున్నట్ట. మీ తెలుగు వ్యక్తి కాబట్టి మీకు బాగా తెలుసుంటుంది. బాలీవుడ్ లో ఆయనకు మంచి పేరుంది. ఆయనకి ఇప్పటికీ పేరుంది, కానీ ఆ పేరుని వీలైనంతగా నాశనం చేయడానికి తెగ కసరత్తు చేస్తుంటాడు గురుడు. ఏంది మరీ బూతు సినిమాలు బాగానే చేస్తున్నావు కానీ బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రం మీడియాకేం దొరకడం లేదంట. నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను, నీకు తెలుసు కదా. బాలీవుడ్ హీరోయిన్లకి బాయ్ ఫ్రెండ్ లేడంటే మొత్తం పుంపుహారేనా? నా ప్రైవేట్ లైఫ్ గురించి నేను మాట్లాడను దాదా. పోనీ గవర్నమెంట్ లైఫ్ గురించి మాట్లాడో. రామ్ చరణ్ తో ఎట్టా ఉంది వ్యవహారమా? చరణ్ చాలా స్పీడ్. మొదటిసారి బాలీవుడ్ లో చేస్తున్నా ఏ మాత్రం తగ్గకుండా నటించాడు. ఆయన తెలుగులో ముదిరాక అక్కడికి వచ్చాడులే బేబీ. నువ్వు చూపిస్తావు గాని చెప్పవని నాకు తెలిసింది గానీ ఇంక పోయిరా. ఇదే ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.